స్కూల్ అంటే 7th క్లాస్ నుంచి 10th సిద్దిపేటలో చదువుకోవడం జరిగింది. అక్కడ మా డ్రాయింగ్ టీచర్ ఉండేవారు. చాలా ప్రముఖ కళాకారుడు కాపు రాజయ్య. సో, అప్పుడు నేను ఏసేటువంటి డ్రాయింగ్ చూసి ఈ పిల్లోడిలో టాలెంట్ ఉందని ఆయన గ్రహించి ఇంకా కొన్ని డ్రాయింగ్స్ ఇవ్వడం, దాన్ని ఇమిటేట్ చేయమనడం. సో, ఈ రకంగా చాలా ఎక్సర్‌సైజెస్ నాకు ఇవ్వడం, ప్రోత్సహించడం జరిగింది. స్కూల్ పక్కకే లలిత్ కళా సమితి అనేది తను ఎస్టాబ్లిష్ చేసిండు. స్కూల్ నుంచి డైరెక్ట్ లలిత్ కళా సమితికి తనెళ్ళేవాడు. సో, అక్కడ గూడా చాలామంది ఇంట్రెస్టెడ్ పీపుల్‌కి ట్రైనింగ్ ఇచ్చేవాడు. సో, ఆ క్రమంలో నాకు టైం దొరికినప్పుడల్లా అతని దగ్గరికెళ్ళడం. సో, ఆ రకంగా ఇంకా నాకు ఒక ప్రోత్సాహాన్నిచ్చి ఇక్కడ లలిత కళా కళాశాల అనేది ఒకటి ఉంటది అని చెప్పడం గూడా ఆయన్నే. ఇంతవరకు నాకు తెలీదు. ఇక్కడ ఓన్లీ ఇంజినీరింగ్, మెడిసిన్ సో, ఇలాంటి కోర్సులే ఉంటాయి గానీ, ఫైన్ ఆర్ట్స్‌లో ఒక స్పెషల్ కాలేజీ ఉంటదనే విషయం తన ద్వారా తెలిసి ఈ కాలేజీలో జాయిన్ అవ్వడం జరిగింది.